पीपल ऑफ इंडिया। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। आपकी डबल दिवाली का काम मैं करने वाला है। ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు ప్రకటించిన విధంగానే మన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక భారీ దివాళీ గిఫ్ట్ ఇచ్చారు. మోదీ అతి మంచోడు కాబట్టి దివాళీ గిఫ్ట్ ను దసరా పండక్కే దసరా కంటే ముందే దేశ ప్రజలకు ప్రేమతో అందిస్తున్నారు. అదే జిఎస్టీ 2.0. సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. ఈ భారీ గిఫ్ట్ అందుకుంటున్నందుకు మనమంతా కూడా కంగ్రాట్స్ చెప్పుకుందాం. మోదీ ఇచ్చిన దివాళీ గిఫ్ట్ ఈ జిఎస్టీ 2.0 ఇది బాగా అర్థం కావాలి అంటే ఒక కథని మీరు జాగ్రత్తగా వినండి. ఆ కథని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా ఇది అర్థమవుతుంది. ఒకరోజు సామాన్యరావు అనే ఒక ఆయన ఆర్టీసీ బస్ ఎక్కాడు. ఒక పెద్ద మనిషి వేషంలో ఉండే ఒక జేబు దొంగ అదే బస్సులో ఉన్నాడు. ఈ సామాన్యరావు పక్కన వచ్చి నిలబడి అతను జేబు కొట్టేశాడు. కండక్టర్ రాగానే సామాన్యరావు టికెట్ తీసుకుందాము అని చెప్పి జేబులో చేయి పెడితే ఎక్కడున్నాయి? డబ్బులు లేదు. అరిచి గోల పెట్టాడు. కండక్టర్ నువ్వు టికెట్ తీసుకో లేకపోతే బస్సు దిగి వెళ్ళిపో అన్నాడు. ఈ వాదనంతా జరుగుతోంది. అప్పుడు ఆ పెద్ద మనిషి వేషంలో ఉండే ఆ దొంగ ఉన్నాడు కదా, జోబు కొట్టేసిన అతను టీవీగా ఇతని దగ్గరకు వచ్చి నేను ఇస్తానయ్యా అతని టికెట్ అని చెప్పి కండక్టర్కి డబ్బులు ఇచ్చి టికెట్ తీసిచ్చి అతనికి మిగిలిన చిల్లర కూడా ఇతనికే ఈ సామాన్యరావు జోబులో పెట్టేసి ఎప్పుడు తిన్నావో ఏమో పాపము, నీ దగ్గర డబ్బులు లేదు కదా, నీ జోబు కొట్టేశారు కదా, బస్సు దిగిన తర్వాత ఏదైనా తిని ఇంటికి వెళ్ళు అని చెప్పి చాలా ప్రేమ కురిపించినట్టు అనమాట. సో ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ స్టాప్ లో ఈ దొంగ దిగేశాడు. సామాన్యరావు దృష్టిలో ఇప్పుడు అతను ఎవరు? ఒక దేవుడితో సమానం. అతను దిగుతుంటే దండం కూడా పెట్టాడు ఇతను. అయితే అదే బస్సులో ఒక వెనక సీట్ లో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన ముందుకు వచ్చి ఇంతకీ ఆ పెద్ద మనిషే మీ జేబు కొట్టేయలేదు అని చెప్పి ఏంటి గ్యారంటీ అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తినాడు అనమాట బస్సులో. సో అప్పుడు అందరికీ కూడా అనుమానం వచ్చింది. అవునయ్యా నువ్వు ఆ నిలబడి ఉంటే నీ చుట్టూనే అతను తిరిగాడు అని చెప్తే అప్పుడు అతనికి గుర్తొచ్చింది. అంతలో కండక్టర్ కూడా వచ్చి అవును అతను దిగాల్సిన స్టాప్ ఇది కాదు, ఇంకా చాలా దూరం ఉంది, ముందే దిగేసాడేంటి అని చెప్పి అడగడంతో నా పక్కకు వచ్చి ఆనుకుని నిలబడ్డది కూడా అతనే కదా అని చెప్పి గుర్తొచ్చి ఆ సామాన్యరావుకి ఫీజులు ఎగిరిపోయాయి. ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వాన్ని జేబు దొంగ అని చెప్పి అనట్లేదు, కానీ 8 ఏళ్లుగా జిఎస్టీ పేరుతో భారీగా వసూళ్లు చేసి ముప్పు తిప్పలు పెట్టి ఈ ట్యాక్స్లు మేము కట్టలేం మహాప్రభు అని చెప్పి జనం హాహాకారాలు చేసినా కూడా ఎలక్షన్స్ టైంలో కూడా ట్యాక్స్లు ఏ మాత్రం తగ్గించకుండా మొత్తం ట్యాక్స్లు వసూలు చేసి ఇప్పుడు తీరిగ్గా దీపావళికి గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పి దసరా గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పి జిఎస్టీ తగ్గిస్తే అది నిజంగా ఒక గిఫ్టేనా లేకపోతే బస్సులో ఉన్న దొంగ వ్యవహారమా? ఇప్పటికైనా సరే రియలైజ్ అయి తగ్గించిన ఈ జిఎస్టీ 2.0లో కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. గతంలో